ఈ స్వీట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎంత బాగుందంటే నాకైతే కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి. చాలా బాగుందని. ఒక 2 కప్స్ రైస్ అయితే తీసుకొని వాటర్ పోసుకొని 4 to 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి వాటిని. అండ్ నెక్స్ట్ ఒక కొబ్బరికాయ అయితే తీసుకోవాలి. దాన్ని పగలగొట్టుకొని పైన చెక్కు తీసుకొని ఈ విధంగా తెల్లగా ఎక్కడ చెక్కు లేకుండా అయితే కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని. నేనైతే ఇక్కడ 3 కప్స్ కొబ్బరి ముక్కలు అంటే ఒక కాయ ఎంత అవుతుందో అంత తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. తక్కువ అయితే బాగోదండి, ఎక్కువైతే తీసుకోండి. మనకైతే ఎక్కడ కొబ్బరి తగలదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అదైతే మిక్సీ వేసేసుకోవాలి కొబ్బరిని. వాటర్ అయితే వేయకండి, పేస్ట్లో అయితే అసలు బాగోదు. ఆల్రెడీ కొబ్బరి బాగా మెత్తగా తిరుగుతుంది కదా ఒక ట్రిప్కే. చూసారు కదా ఎంత చక్కగా తిరిగిందో. ఇక నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. ఒక ట్రిప్ తిప్పిన తర్వాత దాంట్లో అయితే ఇక బెల్లం అయితే నలగొట్టుకొని పక్కనైతే పెట్టుకోండి. కొబ్బరి ఎంత వేసామో బెల్లం కూడా అంతే వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తగ్గితే బాగోదు. ఇందులో వాటర్ అయితే పోయకండి, ఎందుకంటే బాగా అంటే బాగా తిరిగిపోయి అదే మెత్తగా లిక్విడ్ లాగా అయిపోతుంది. చూసారు కదా. సో ఆ వచ్చిన దాన్ని ఈ కొబ్బరిలో అయితే మిక్స్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి కూడా దీంట్లోనే యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను పిల్లలకు కదా అందుకని చెప్పి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు నవ్వలేరండి. అందుకని అయితే నేను యాడ్ చేయలేదు. ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోండి. బాగా కలపండి మొత్తం పట్టేలాగా. దానిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలపండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పట్టాలి కదా అది. ఒక చిన్న గుంట గిన్నె లాంటిది తీసుకోండి. దానికి అడుగున ఇలాగా నెయ్యి అయితే రాసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ ఏంటంటే బాగా హెల్తీ ఫుడ్ కూడా. అందరూ కొబ్బరి యాజ్ టీస్గా తినాలంటే తినలేరు కదా. సో ఈ విధంగా అయినా కానీ తీసుకుంటారు. మూడు ఇంగ్రీడియంట్స్ దీంట్లో వాడేది మనము. కొబ్బరి, రైస్, బెల్లము ఇవే వాడేది. ఆ ప్రిపేర్ చేసుకున్న దాన్ని దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూర్తిగా ఆవిరి మీద ఉడికిచ్చేదండి ఇది. అలా వేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోండి. ఏదన్నా ఉన్నావని బబుల్స్ అలా రాకుండా అయితే ఉంటుంది. తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని దాంట్లో అడుగునైతే వాటర్ పోసుకోండి. అడుగునైతే ఒక ప్లేట్ కానీ లేకపోతే ఏదైనా స్టాండ్ ఉంటుంది కదా మనం కిచెన్లో యూస్ చేసుకునే స్టాండ్స్, అలాంటి స్టాండ్ అయినా పెట్టుకోండి. పెట్టుకొని దాని మీద అయితే ఇలా పెట్టేసేయండి. దాని లోపల అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టింది ఉంది కదా బౌల్, ఆ బౌల్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టుకొని కుక్కర్ మూత కూడా పెట్టేసుకోవాలి. ఒక 8 to 10 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కదిలించొద్దు. ఆ తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయండి. బాగా కుక్ అవ్వాలి కదా, కొబ్బరి బెల్లం కదా, సో టైం అయితే తీసుకుంటుంది. ఆవిరి మీద ఉడికే ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇక అది మొత్తం ఉడికిన తర్వాత అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇంత బాగా వచ్చిందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా మా పైనింటి ఆంటీ అయితే ఒకసారి పెట్టారు నాకు. చాలా అంటే చాలా బాగుంది. తను చేసిన ప్రాసెస్ వేరు, బట్ కొబ్బరి బెల్లం అన్నది మాత్రం కామన్ అనమాట. ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టాను. వాళ్ళు నెక్స్ట్ డే అయితే చెప్పారు చాలా బాగా వచ్చింది, ఎలా చేసావక్క అని చెప్పేసి అని.